సెకండ్ లిస్ట్ కోసం కసరత్తు అయితే జరుగుతోంది. అటు బీఆర్ఎస్ మాత్రం 115 సీట్లు అయితే కన్ఫర్మ్ చేసుకుని వదిలేసింది. ఇటు బీజేపీ కానీ అటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ లిస్టులో వదిలేసింది. ఈ నేపథ్యంలోనే అటు నుంచి ఇటు నుంచి అటు పార్టీ నేతలు కూడా మారుతున్న క్రమాన్ని కూడా మనం పరిశీలిస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలైతే సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు అయితే జరుగుతున్నాయి. అటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి పూర్తిగా చేరికలు జరుగుతున్నాయి. అయితే సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కృప, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పట్నం విజయలక్ష్మి, వీరితో పాటు కొంతమంది నేతలు కూడా పార్టీలో చేరినట్లు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్లు మనకు తెలుస్తోంది. అటు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఒకంత నెమ్మదించింది అనుకోవచ్చా? ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కొంత ఢీలా పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే సంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానం గెలిచింది. అది సంగారెడ్డి స్థానం. అది కూడా ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి మాత్రమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటించిన ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున షాక్ తగులుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ను వీడి ముఖ్య నేతలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బీఆర్ఎస్ నాయకురాలు ఈమె కృప ఎవరైతే ఉన్నారో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి పట్నం విజయలక్ష్మితో పాటు కొద్దిసేపటి క్రితం వెల్టూరులో పర్యటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అక్కడ కూడా భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు చాలా మంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కన్నా పెద్ద ఎత్తున మెజార్టీని ఈసారి సాధించాలి. దాదాపు 50,000 పైచిలకు మెజార్టీని సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా లక్ష్యంగా నిర్దేశించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంబంధించి అయితే ఇప్పటికీ అనేక సర్వేలు కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంగారెడ్డిలో గెలుపొందుతున్నట్లు కూడా అనేక సర్వేలు వెలువరిచిన నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ప్రతిరోజు ఆయన సదాశివపేట మండలంతో పాటు సంగారెడ్డి మండలంలో, అదేవిధంగా సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏదో ఒక వార్డులో, గ్రామంలో పర్యటిస్తా ఉన్నారు. ఆయనకు మొదటి దఫా లిస్ట్ లోని టికెట్ వచ్చిన సందర్భంలో ఆయన ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన పర్యటన సాగిస్తున్నారు. మరోవైపు మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా రాబోయే కాలంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అంటే స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని చెప్పవచ్చు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ కూడా రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో అది కూడా జగ్గారెడ్డికి ఒక మేర కలిసి వచ్చే అంశంగా కూడా మనం భావించవచ్చు. మరోవైపు ఈ చేరికలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు, కార్యకర్తలు చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కింద బలం చేరుతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్. అయితే సునీల్, అంటే ఈ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు, ఓకే. బట్ వీళ్ళకి పార్టీలోకి ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది, ఇవాళ సెకండ్ లిస్ట్ వస్తుంది. అంటే వీళ్ళకి ఏ పదవులు ఆశించి చూపించి తీసుకుంటున్నారా, లేదంటే వీళ్ళు సొంతంగా పార్టీలోకి వస్తున్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఉన్న వ్యతిరేకత కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి విధానాలను కూడా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు, ఇవన్నీ కూడా వీరి చేరికకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కానివ్వండి, లేదంటే వారు ఏదైనా చెప్పినటువంటి పనులు చేయకపోవడం, లేదంటే వారు అందుబాటులో ఉండకపోవడం, వీరు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపోవడం, ఇవన్నీ అంశాలు కూడా వారి చేరికకు, పార్టీని వీడేందుకు ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అయితే అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా పదవులను ఆశించి లేదంటే ప్రలోభాలకు గురై వచ్చేవారు లేరు. నిఖార్సైనటువంటి నాయకత్వం తమ వెంట ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి పదవులు ఆశించి కానీ లేదంటే ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా
తమ పార్టీతో వస్తున్నారు. తమ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి మేనిఫెస్టో లేదంటే 6 పథకాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చాలా ఆకర్షించిన నేపథ్యంలో వారి ఒత్తిళ్ల మేరకు కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. అయితే సునీల్, అంటే ఫస్ట్ కేడర్ ఓకే, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఇలాంటి నేతలు అయితే పార్టీలో చేరారు, వాళ్ళకైతే సీట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ ఇప్పుడున్న సెకండ్ కేడర్ వాళ్ళు కూడా, అంటే మున్సిపల్ చైర్మన్ కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇలాంటి చైర్మన్స్ కూడా వీళ్ళు పార్టీని విడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంత మైనస్ పడిపోతుంది, మైనస్ కొంచెం దిలావుల కూడా పడింది అనుకోవచ్చా? అదే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వే ప్రకారం సంగారెడ్డి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి, ఆందోళ్, జహీరాబాద్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకంత బలహీన పడిందని చెప్పి ఇప్పటికే సర్వేలో వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ 3 స్థానాలు గెలిపించుకునేందుకు మంత్రి హరీష్ రావు వీరి గెలుపు బాధ్యతలు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పవచ్చు. అందుచేతనే ఆయన ఇక్కడ ప్రత్యేకంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతల ఇంటికి మంత్రి వెళ్లి వాళ్ళతో మాట్లాడి బుజ్జగించి వారికి తాత్కాలికంగా పదవులను కూడా ఇస్తూ, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఇప్పటికే టికెట్ ఆశించారు పట్నం మానికి. ఆయన టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పని చేయకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో మంత్రి హరీష్ రావు పట్నం మాణిక్యం ఇంటికి వెళ్లి ఆయనను నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ గా నియమించి ఖచ్చితంగా చింతా ప్రభాకర్ గెలుపు కృషి చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్ లో కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావుపై కూడా వ్యతిరేకత ఉంది. అక్కడ కూడా అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. ఆందోళన చంటి క్రాంతికులను కూడా పెద్ద ఎత్తున అసమ్మతి ఉన్న నేపథ్యంలో అసమ్మతి నాయకులను ఇప్పటికే 3 దఫాలు హైదరాబాద్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే వీరి గెలుపును మాత్రం మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీరి గెలుపు బాధ్యతలు ఆయన భుజాన్ని వేసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఈ స్థానాలు వీక్ గా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ కు బలహీనంగా ఉన్న 3 నియోజకవర్గాలు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మంత్రి హరీష్ రావు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మనం భావించవచ్చు. రైట్ సునీల్, అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన పదవి తర్వాత నుండే పార్టీలోకి చేరికలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ కేడర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెకండ్ కేడర్ వచ్చేసరికి మున్సిపాలిటీ చైర్మన్స్, వీళ్ళందరూ కూడా పార్టీలోకి వెళ్తున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే అంటే ఫైనలీ రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఒక విధంగా సక్సెస్ అనుకోవచ్చా? అంటే ఇంకా ఏమన్నా కొరత మిగిలిందా? కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక ఒక మేర పెద్ద ఎత్తున బలం చేకూరిందని చెప్పవచ్చు. యువతలో, ముఖ్యంగా యువతలో పెద్ద ఎత్తున ఆయనకు ఫాలోయింగ్ పెరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి కూడా చాలా మంది నాయకులు వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో సరైన నాయకత్వం వచ్చిందని చెప్పి భావించి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి కూడా మనం భావించవచ్చు.